హలో డియర్ మ్యాంగోస్. ఇక్కడ 2 పచ్చి మామిడికాయలు ఉన్నాయి. ఏదో ఫుడ్ వ్లాగ్స్లో చూపించినట్టు మ్యాజిక్ చేద్దామని చూస్తున్నాను. ఈ మ్యాంగోస్ని మామిడికాయలని ఎంత తిప్పినా కానీ మ్యాజిక్ మాత్రం అవడం లేదు. అక్కడైతే చిటిక వేసినట్టు అవుతుంది కదా, మనకెందుకులండి బాబు. చక్కగా కర్రీ అయితే చేసేస్తాను. ఈరోజు రోటి పచ్చడి ఏం చేయలేదు. ఈ పచ్చి మామిడికాయలతో తొక్కు పచ్చడి లేదా తురుము పచ్చడి చేసేద్దాము. ఇంకెందుకు ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, లైక్ చేయండి. మామిడికాయని బాగా క్లీన్ చేసుకొని పైన తొక్కు తీసేసి చక్కగా ఈ విధంగా తురుముకోవాలి. తురుముకొని ఇలా ఓపెన్ చేసి చూస్తాను, చూసారా ఎంత వచ్చేసిందో తురుము. చక్కగా ఈ తురుమునంతా కూడా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇంకా మిగిలిపోయినటువంటి ఇంకో మ్యాంగో ఉంది కదా, దాన్ని కూడా బాగా తురిమి ఒక మామిడికాయ తురుమంతా కూడా ఇంకో బౌల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నా. పడవే బాబు, ఎంత టైం తీసుకుంటావు, బౌల్లోకి వచ్చేస్తాయి, రావా పుల్లగా. 2 మామిడికాయలని ఈ విధంగా తురుముకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకున్న ఆవాలను ఇలాగ వేసి రోట్లో వేసి దంచుకుంటున్నాను. నేను ఇక్కడ ఆవపిండి కూడా వాడుతున్నాను. అలానే వెల్లుల్లిని కూడా ఇలాగ క్రష్ చేసుకోవాలి చక్కగా. అంటే నేను మిక్సీ వేయడం లేదు, న్యాచురల్ టేస్ట్ కోసం వెల్లుల్లిని కూడా మంచిగా తీసుకొని ఇక్కడ క్రష్ చేసి ఈ విధంగా తయారు చేసుకొని నేను పక్కన పెట్టుకుంటున్నాను. అంటే ఎక్కువ మళ్ళీ మెత్తగా పేస్ట్లా చేయొద్దు, లైట్గా క్రష్ చేసుకోవాలి. మనం రోట్లో నూడితే ఎలాగ న్యాచురల్గా వస్తుంది ఆ విధంగా అన్నమాట. ఈ విధంగా పౌడర్ కూడా మళ్ళీ కచ్చా పచ్చగా అంటారు కదా, ఆ విధంగా మళ్ళీ ఫైన్ పౌడర్ చేయొద్దు. ఈ విధంగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఈ మామిడికాయ తురుముని తీసుకొని ఈ మామిడికాయ తురుములో ఇందాక పక్కన పెట్టుకున్నటువంటి కొంచెం ఉప్పు వేస్తున్నాను. అలానే కారపొడి మనకి టేస్ట్కి సరిపడినంత వేసుకోవచ్చు. ఎక్కువగా స్పైసీగా ఇష్టపడే వాళ్ళైతే స్పైసీగా ఇంకొంచెం యాడ్ చేసుకోండి. మేమైతే గుంటూరు ఘాటు మిర్చి చాలా స్పైసీగా తింటాం మేము, పికిల్స్ అయినా కర్రీస్ అయినా కానీ నేను ఎక్కువ వేసేసుకుంటున్నాను. మీరు చూసుకొని కొంచెం తగ్గించి వేసుకోవచ్చు అనమాట. దీనిలో కొంచెం నేను ఇంగు పౌడర్ కూడా వేస్తున్నాను. దానిపైన ఈ ఇందాక తయారు చేసుకున్నటువంటి ఆవు పొడిని కూడా వేసేసి చక్కగా అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. కొంతమంది ఇంగు వాడతారు, కొంతమంది వాడరు. పులుపు ఉంది కాబట్టి నేను యాడ్ చేశాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు మళ్ళీ ఆవాలు జీలకర్ర వేసేసుకొని చక్కగా అవి చట్పట్ అంటున్నప్పుడు ఈ పోపు గింజలు ఏవైతే ఉంటాయో రిమైనింగ్ మినపప్పు, పచ్చెనగపప్పు, ఇలా మీకు ఇంట్రెస్ట్ ఉన్న పప్పులన్నీ కూడా వేసుకోవాలి. అవి చక్కగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్లోకి రావాలి. అవి గోల్డెన్ కలర్. పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పలేదు. మామిడికాయలు, ఉప్పు, కారం, వెల్లుల్లి, ఇంగువ, ఆవపిండి, ఆయిల్, అంతే. ఈ ఇంగ్రీడియంట్స్తో మంచి పచ్చడి మనం తయారు చేసుకోవచ్చు. చక్కగా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన దంచుకున్న వెల్లుల్లి పక్కన ఉంచాను కదా, ఇప్పుడు ఎండుమిర్చీలు ఒక 10 ఎండుమిర్చీలు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని వాటిని చక్కగా సగానికి కట్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మాడనీయకూడదు, మాడనిస్తే అసలు టేస్ట్ పాడైపోతుంది, ఆరోగ్యానికి కూడా మంచిది కాదనమాట. ఇప్పుడు అందులో ఇందాక క్రష్ చేసుకున్నటువంటి వెల్లుల్లిని తీసి ఈ పోపులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం లైట్గా ఫైన్గా ఫ్రై చేసుకోవాలి. మొత్తం డీప్ ఫ్రై చేయకూడదు అనమాట, దీన్ని కూడా లైట్గానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి పోపు రెడీ అయిపోయింది. పోపు చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఇప్పుడు ఈ పోపులో కొంచెం ఆవపిండిని యాడ్ చేశాను, దీన్ని కూడా లైట్గా మిక్స్ చేసేసేయాలి. ఇప్పుడు ఇందాక తయారు చేసుకుని ఉన్నటువంటి మిశ్రమం ఉంది కదా పచ్చడి, ఆ మిశ్రమంలో ఈ పోపును తీసుకొచ్చి వేసేస్తాను. ఇప్పుడు చక్కగా బాగా మిక్స్ అయ్యేలాగా ఈ పచ్చడిని అంతా కూడా స్పూన్తో తిప్పుకుంటూ ఉండాలి. అన్ని పదార్థాలు కూడా ఉప్పు, కారము, ఆవపిండి, అలానే మనం వేసినటువంటి ఇంగువ కూడా కలిపేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్, గాజు బాటిల్ ఒకటి తీసుకొని అందులో చక్కగా ఈ పచ్చడిని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగా గాజు బాటిల్లో ఉంచుకున్నట్లయితే ఇది 1 వీక్ వరకు కూడా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టే కన్నా డైరెక్ట్ వాతావరణంలో ఉంచుకొని ఒక 1 వీక్లో ఇది కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఈ ముద్దపప్పు కాంబినేషన్లో ఇది చాలా బాగుంటుంది.
ఓకే. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అందరికీ తెలిసిందే. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! అసలు ఈ ఆవకాయ పచ్చడి, తొక్కు పచ్చడి, మామిడికాయ తొక్కు పచ్చడి తినడం వల్ల దీనిలో వైటమిన్ సి అనేది రిచ్‌గా ఉంటుంది. మంచి యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. స్కిన్‌కి కూడా, హెయిర్‌కి కూడా చాలా మంచిది. అలానే డైజెషన్‌కి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది టేస్టీగా ఉంది కదా అని చెప్పేసి ఎక్కువ తినకూడదు. మెయిన్‌గా హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ కన్జ్యూమ్ చేయకుండా లైట్‌గా ఒక్కొక్క టీ స్పూన్ మాత్రమే తీసుకోవాలి. మిగతా వాళ్ళు 2 టీ స్పూన్స్ తీసుకోవచ్చు. దీనిలో కొంచెం ఆవు నెయ్యి కూడా వేసుకొని తినేటప్పుడు తీసుకున్నట్లయితే చాలా బాగా టేస్టీగా ఉంటుందో, ఆరోగ్యకరంగాను ఉంటుందన్నమాట. చూసారా ఎంత బావుందో! అసలు 10 నిమిషాలు కూడా టైం పట్టలేదండి నాకు. అంత ఈజీగా ఈ పికిల్‌ని తయారు చేశాననమాట. చాలా టేస్ట్‌గా, డెలీషియస్‌గా కూడా. బయట మామిడికాయ పచ్చడి కొనాలంటే కేజీ 350 నుంచి 1300, 1250 వరకు ఉందండి. నేనైతే 50 రూపీస్‌లోనే కేజీ మామిడికాయ పచ్చడి తయారు చేస్తాను. ఇంట్లో ఇంగ్రీడియంట్స్ వాడి మాత్రమే. మీరే చూసారు కదా! 50 నుంచి 70 రూపీస్, 50 నుంచి 70 రూపాయల్లో మనకి కేజీ మామిడికాయ పచ్చడి తయారైపోయింది. చక్కగా ఇంటిల్లి 10 ఫ్యామిలీకి అందరికి కూడా బాగా ఉపయోగపడుతుంది. తక్కువ ఖర్చులో టేస్టీ మ్యాంగో పికిల్. ఇంకెందుకు ఆలస్యము, చక్కగా ఇదిగో జార్లో ట్రాన్స్ఫర్ చేస్తాను కదా! ఎంత టెంప్టింగ్ ఉంది కదా! ఆలస్యం చేయకుండా ఇంకా మరి టేస్ట్ చూద్దామా ఒకసారి. టేస్ట్ చూడాలంటే మనకేం కావాలి, డైరెక్ట్ పికిల్ తినలేం కదా! వైట్ రైస్లో నాకైతే వైట్ రైస్తో చాలా చాలా ఇష్టము. ఈ టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చు. ఇడ్లీ, దోశ వాటిల్లో కూడా తినొచ్చు. ఇప్పుడైతే మనం చక్కగా రైసు పొగలు వేడి వేడి, నాకు వేడి వేడిగా ఉంటే చాలా ఇష్టం. ఏదైనా అలానే తింటాను. మీరు కూడా అలానే తినండి, అదే హెల్దీవే. ఆ వేడి వేడి వైట్ రైస్లో ఈ రెడ్ కలర్ పికిల్ వేసేసి చక్కగా 1 టీ స్పూన్ ఆవు నెయ్యి వేసుకొని చక్కగా మిక్స్ చేయాలి. చూస్తుంటేనే ఎలా ఉంది కదా! శ్రీదేవి గారు అన్నట్టు ధవళవర్ణ పదార్థం ఏమి మానవా అన్నట్టు దీన్ని చూస్తుంటేనే మనకి ఆవు నెయ్యి వేస్తున్నాను చూసారా? చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. స్పూన్తో మిక్స్ చేయొద్దు. స్పూన్తో మిక్స్ చేసినా కానీ స్పూన్తో తిన్నా టేస్ట్ రాదు. చక్కగా మన చేతితో, మీ చేతితో చక్కగా కలుపుకొని పికిల్, చట్నీ, రైసు, నెయ్యి అన్నీ మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకొని టేస్ట్ చూద్దాం. వీలైతే ముద్దపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. అబ్బా ఎంత బాగుందో అసలు కదా! టేస్ట్ అయితే అదిరిపోయింది. కానీ వీడియో రన్ అవుతుందని ఆలోచన కూడా లేకుండా నాకు అర్జెంట్ ఇంకొక ముద్ద తినాలనిపిస్తుంది. నేనైతే తినేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఇంకా అసలు ఆలస్యం చేయకుండా వెంటనే రెడీ చేసుకొని ఈ పచ్చడిని తినేసేయండి. ఈ పచ్చడి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్ కూడా వస్తూ ఉంటాయి.